సో హాయ్ అండి. సో నీట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి చాలామంది పేరెంట్స్ అడిగే డౌట్స్ ఏంటంటే సార్ ఇక్కడ కొంతమంది జార్జియా అంటున్నారు, వియత్నాం అంటున్నారు, కిర్గిస్తాన్ అంటున్నారు. ఏది బెస్ట్ కంట్రీ అని అడుగుతున్నారండి. సార్ బెస్ట్ కంట్రీ అంటే మనకి అఫీషియల్గా రూల్స్ ఫాలో అయ్యే కంట్రీ మాత్రం 100% బెస్ట్ కంట్రీ అండి. అది రష్యా ఈజ్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు జార్జియా ఒకటి, వియత్నాం ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి అఫీషియల్గా 100% ఫాలో అవ్వట్లేదు. ఆ డిగ్రీ ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా కలెక్ట్ చేయాలి. ఖచ్చితంగా ఓటికి 2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకోవాలి అని నేను చెప్పట్లేదండి. ఎన్ఎంసీ వాళ్ళు అఫీషియల్గా రీసెంట్ గైడ్లైన్స్ రిలీజ్ చేస్తున్నారనమాట. సో కాబట్టి రష్యా ఇస్ 100% బెస్ట్ ఆప్షన్. చాలామంది రష్యా అంటే ఏంటంటే అక్కడ వార్ జరుగుతుంది, అక్కడ ఎందుకండి అని మిమ్మల్ని భయపెడతారు తప్పితే రష్యా ఇస్ అ వెరీ సేఫెస్ట్ కంట్రీ. రష్యా ఇస్ అ వెరీ పవర్ఫుల్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ, మనకి దట్టు మన ఫ్రెండ్లీ కంట్రీ. సో మనం ఎంత సెక్యూర్డ్గా ఉన్నామంటే 100% రష్యా ఇస్ ద బ్యాక్ బోన్ అనమాట మనకి. కాబట్టి రష్యా 200% బెటర్ అండి. మనం వచ్చే యూనివర్సిటీస్ కూడా ఎక్కడో సెంట్రల్ రష్యాలో ఉంటాయి, హైదరాబాద్లో అలాంటి సిటీలో ఉంటాయి, జమ్మూ కాశ్మీర్ లాంటి ఉండవు. కాబట్టి రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ 100%.